అండి. నమస్తే అండి. ఈరోజు మేము ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాము. అది ఛత్తీస్‌గఢ్‌లోని ప్రసిద్ధి చెందిన చిత్రకోట వాటర్ ఫాల్ అండి. ఇది జగదలాపూర్‌లోని ఉంటుంది. నేను, మా హస్బెండ్, మా పాపతో కలిసి చేసిన ఈ చిన్ని ప్రయాణం ఒక విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. యాక్చువల్లీ మేము వైజాగ్ నుంచి జగదలాపూర్ బయలుదేరామండి. మేము వెళ్ళేసరికి కిరండల్ ట్రైన్‌లోని 6:00 అయిపోయింది. అక్కడ 6:00 మేము దిగాము. దిగిన తర్వాత ఆ మెయిన్ టౌన్ దగ్గర మేమైతే అకామిడేషన్ తీసుకున్నాము. అకామిడేషన్ తీసుకొని సాయంత్రం పూట మేమైతే చల్లటి వాతావరణంలో చక్కగా స్ట్రీట్ వాకింగ్ చేసుకుంటూ దాల్పత్ సాగర్, బాస్తర్ ఫాల్స్‌లని విజిట్ చేసి అలాగా పానీపూరి, చాట్ తినేసి అలా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ లోకల్ పీపుల్తో మాట్లాడేసి వాళ్ళ ఒక గైడెన్స్తోని మేమైతే లోకల్ ట్రావెల్ని ఫాలో అప్ అయిపోయాము. ప్రైవేట్ బస్ అనమాట. ఆ బస్ ఎక్కగానే మాకైతే పర్ హెడ్ 70 రూపీస్ ఛార్జ్ చేశారు. చక్కగా చిత్రకోట వాటర్ ఫాల్లోనే దించేశారు. కానీ చిత్రకోట వాటర్ ఫాల్ చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే భారతదేశంలోని అత్యంత వెడల్పు జలపాతం అన్నమాట. ఇంద్రావతి నది సుమారు 95 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకుతూ ఉంటే ఈ దృశ్యం చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు. అందుకే దీన్ని ఇండియా నయగరా వాటర్ ఫాల్ అని కూడా అంటారు. కానీ మేము వెళ్ళినప్పుడు కొద్దిగా వాటర్ ఫోర్స్ తగ్గింది. నవంబర్ అండ్ డిసెంబర్లో అయితే బెస్ట్ అండి, అస్సలు సూపర్గా ఉంటుంది. ఆ టైంలో అయితే జనవరిలో అయితే కొద్దిగా వాటర్ ఫోర్స్ తగ్గుతూ ఉంది. మా పాప అయితే మాతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ చాలా ఎగ్జైట్మెంట్ అయ్యింది. అస్సలు ఇక్కడ వస్తే మాత్రం బోటింగ్ అస్సలు మిస్ కాకండి. పర్ హెడ్ 50 రూపీస్ యాడ్ చేస్తారు. కానీ ఆ బోటింగ్తో మన లోపలికి వెళ్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ నీటి తుంపర్లన్నీ మన మీద పడుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో ఫోటో దిగడానికి కూడా ఇది ఒక బెస్ట్ లొకేషన్ అనమాట. మనకి పిక్నిక్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఫ్యామిలీతో పిక్నిక్ అక్కడ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా పెద్ద ప్లేస్. అక్కడ మనకి హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుంటుందన్నమాట. సో ఏంటంటే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు హ్యాపీగా అక్కడ కొనుక్కుంటూ తినుకుంటూ చాలాసేపు అక్కడే డే అంతా మాకైతే అక్కడే సరిపోయింది. చిత్రకోట వాటర్ ఫాల్స్లోనే డే అంతా మేము స్పెండ్ చేసాము. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ నుంచి జగదలాపూర్ వస్తే ఈ ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. కానీ నవంబర్, డిసెంబర్ వస్తే ఇంకా బాగుంటుందండి. ఆ టైంలో అయితే మనకి వాటర్ ఫోర్స్ కూడా చాలా బాగుంటుంది. రెయిన్ సీజన్లో మాత్రం అస్సలు రాకూడదండి. ఎందుకంటే మనకి రెయిన్ సీజన్లోని వాటర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బోటింగ్ కూడా క్యాన్సిల్ చేస్తారు. నవంబర్, డిసెంబర్ మంత్ అయితే బెస్ట్ విజిటింగ్ అనమాట. చూసారు ఇక్కడ వాటర్ ఫాల్ ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.